అతడు జనులు భోజనము చేయుటకు ఏం దాచిపెట్టుకున్నాడా సేవకుడు? దాచిపెట్టలేదు. దేవుని యొక్క సేవకుడు ఇక్కడ దాచిపెట్టలేదు, కూడబెట్టలేదు. నేను ఒక సేవకునికి దినం ఫోన్ చేసి బ్రదర్ ఎక్కడున్నారని అడిగాను. పలానా గ్రామంలో మీటింగులన్నా ఈ రాత్రితో ఆఖరన్నా అన్నాడు. ఎంత ఇస్తున్నారు సేవకుడికి అన్నా. ఎంత 3,000 ఇస్తున్నామన్నా అన్నారు. నేను వెళ్ళేటప్పుడు 160 రూపాయలు ఇచ్చేవారు. తర్వాత 300 రూపాయలు చేశారు. ఇప్పుడు ఎంత అన్నా అంటే 3,000 ఇస్తున్నామన్నా అన్నాడు. నేనన్నాను, అన్నా ఒక కూలివాడు రోజుకి 1,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కష్టపడి 2 పూటల వాక్యం చెప్పి మీ కొరకు కన్నీరు కార్చి ఆ సేవకుడు అంత కష్టపడుతుంటే ఏమండి ఒక కూలివానితో సమానంగా చూస్తున్నారే కానీ అతనికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు అని అడిగాను నేను. అడిగితే ఆయన అంటాడు, మీరెంత ఇచ్చారు అన్నాడు. మనిషికి 10,000 రూపాయలు ఇచ్చి పంపించానన్నా. మీ దగ్గర పాడి గొర్రెలు బాగా ఉన్నాయి అన్నాడు. మా దగ్గర పాడి గొర్రెలు పాడి అయిపోయిన గొర్రెలు ఉన్నాయి అన్నాను. పాడి గొర్రెలు ఉన్నాయా? పాడి అయిపోయిన గొర్రెలు ఉన్నాయి. కానీ మీరు దాచుకోవడం నేర్చుకున్నారు, కూర్చుకోవడం నేర్చుకున్నారు. కానీ నేను కోటానికి ముందే సేవకులుగా సరిపోను, డబ్బులు ఉంచడం నేర్చుకున్నాను. నీకు నాకు డిఫరెన్స్ అది అన్నా అని చెప్పాను. నేను మీటింగ్ పెట్టాలంటే ముందు సేవకుని కొరకు తీసి పక్కన పెట్టి విశ్వాసంతో కూటం నడుపుతానేక.